హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ శారీస్. చూడండి, నేను వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలా నేర్చుకోవటం కోసం రేపల్లి నుంచి ఒక మేడం గారు ఆఫ్లైన్లో నేర్చుకోవటానికి వచ్చారండి మన ఇంటికి. తనకి నేను నీట్గా వర్క్ నేర్పించాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. తనకి నేను వర్క్ ఎలా నేర్పించాను అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, కలర్స్ అనేవి ఎలా కలపాలి, ఎంత క్వాంటిటీ అనేది యూస్ చేయాలి, కలర్ ఎంత కలపాలి, కెమికల్ ఎంత కలపాలి అనేది నేను దగ్గరుండి మరీ తనకి నేర్పించాను. అలానే మనం శారీ డై చేసుకోవడానికి ఎన్ని వాటర్ కావాలి, ఆ వాటర్లో మనం కలుపుకున్నటువంటి ఈ కలరు ఎంత పొయ్యాలి. ఇది నెఫ్తాల్ కలర్ అండి. ఈ నెఫ్తాల్ కలర్లో నెఫ్తాలు బేసు అనేవి రెండు ఉంటాయి అని చెప్పి లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను అనమాట. చూడండి, ఈ నెఫ్తాల్లో డిప్ చేయాలి ఫస్ట్. ఆ నెఫ్తాల్లో డిప్ చేసినప్పుడు మనకి ఇవి చన్నీళ్ళల్లో చేసే కలర్స్ అండి, నెఫ్తాల్ కలర్స్. అలా డిప్ చేసినప్పుడు మనకి ఏ కలర్ కావాలన్నా, ఆరెంజ్ కలర్ కావాలన్నా, పింక్ కావాలన్నా, బ్లాక్ కావాలన్నా ఫస్ట్ మనకి ఇలా నెఫ్తాల్లో డై చేయాలి. నెఫ్తాల్ ఏ నెఫ్తాల్లో డై చేసినా కూడా మనకి ఎల్లో కలర్ మాత్రమే కనిపిస్తుంది. చూడండి, మనం డై చేసిన తర్వాత ఈ వైట్ శారీ కాస్త మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇది కలర్ కాదండి, ఓన్లీ నెఫ్తాల్ అన్నమాట. ఈ నెఫ్తాల్లో డై చేసిన తర్వాత బేస్లో డై చేస్తేనే మనకి కలర్ అనేది వస్తుంది. వాళ్ళ మమ్మీకి గ్రీను పింక్ అంటే ఇష్టమంట, అందుకోసం మనం గ్రీన్ కలర్ శారీ చేస్తున్నాము. ఇది బోర్డర్ పళ్ళు శారీ అన్నమాట. చూడండి, డై ఎలా చేయాలో చాలా నీట్గా చూపించానండి. పొర పొర ఇలా బయటికి తీస్తూ డై చేయాలన్నమాట. మధ్యలో మనకి వైట్ అనేది లేకుండా ఎక్కువగా కొంచెం వైట్ అనేది వస్తే పర్వాలేదు, కానీ మరీ ఎక్కువగా వైట్ ఉంటే బాగుండదండి. అందుకోసం మనం నీట్గా డై చేసుకోవచ్చు. శారీ మొత్తం మునిగేటట్టు మనం వాటర్ అనేది తీసుకోవాలి. శారీ మొత్తం మునిగేటట్టు మనం వాటర్ తీసుకోవాలి. చూడండి, మనం నీట్గా డై చేసిన తర్వాత దీన్ని బాగా పిండాలండి. పిండితేనే మనకు ప్యాచెస్ అనేవి రాకుండా మనకి శారీ నీట్గా వస్తుంది. చూడండి, వాటర్ లేకుండా మనం బాగా పిండిన తర్వాత క్లాత్ని ఇలా విదిలించినా కూడా పర్వాలేదు. ఇలా మళ్ళీ మనం పొడి పొడిగా దీన్ని విడివిడిగా తీసుకోవాలన్నమాట. విడివిడిగా తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనం బేస్లో డిప్ చేస్తున్నామండి. ఇది పింక్ కలర్ అన్నమాట. పింక్ కలర్ బాడీ చేసాము. బాడీ అంతా మనకి శారీ బాడీ మనకి పింక్ కలర్లో ఉంటుంది. ఓన్లీ బోర్డర్ పళ్ళు మాత్రమే గ్రీన్ కలర్ చేసాం మనం. నెఫ్తాల్లో డిప్ చేసిన తర్వాత బేస్లో డిప్ చేస్తేనే మీకు కలర్ అనేది వస్తుందన్నమాట. ఫుల్ వీడియో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి, మీకు డైయింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇలా నా వీడియోస్ చూసి నేర్చుకున్నా పర్వాలేదు, నాకు కాల్ చేయండి. మీకు అంతగా అర్థం కాకపోతే నేను నీట్గా నేర్పిస్తాను. నేను మీకు జూమ్ మీటింగ్లో చాలామందికి నేను ఆన్లైన్లో నేర్పిస్తున్నానండి. కానీ మేడం గారు, నేను మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటానండి అని చెప్పి అడిగితే రమ్మన్నాను. వచ్చి 2 days స్పెండ్ చేసి నా దగ్గర వర్క్ అనేది నేర్చుకున్నారు. డిజైన్స్ అన్నీ నేను చిన్న చిన్న కర్చీపుల్లాగా అన్ని డిజైన్స్ చిన్న చిన్న వాటి మీద నేర్పించాను అనమాట. అంటే డిజైన్స్ ఎలా కట్టాలి అనేది అలా చూపించాను. శారీ కూడా తను డై చేస్తే బాగా కదా అని చెప్పేసి తన చేత ఒక శారీ కూడా డైయింగ్ చేయించాను. అది తన చేతులతో తను చేసింది కాబట్టి వాళ్ళ మమ్మీకి తీసుకెళ్ళిపోయింది శారీ. వాళ్ళ మమ్మీకి ఇష్టమైన కలరే చేసిందనమాట. చూడండి, మనం ఈ నెఫ్తాల్లో బేస్లో డిప్ చేసిన తర్వాత వెంటనే చన్నీళ్ళల్లో మనం దీన్ని వాష్ చేయాలి. అదే వ్యాట్ కలర్స్ అయితే మనం అలా చేయమండి. ఇది బ్లౌజ్ కూడా మనము డై చేస్తున్నాము. తను బ్లౌజ్ డిజైన్ చేద్దామండి అని అడిగింది కాబట్టి ముందుగా మనం ప్లెయిన్ అయితే చేసుకోవాలండి. మళ్ళీ మనం డై చేసేటప్పుడు ఇప్పుడు బ్లౌజ్ డై చేస్తున్నాం కదా, కొంచెం కలర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి మనం.
నెఫ్తాల్లో కొంచెం యాడ్ చేయాలి, బేసు కొంచెం యాడ్ చేయాలన్నమాట. అప్పుడే మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు బ్లౌజ్ కూడా మనం మొత్తం ఓపెన్ చేసి మనం డై చేస్తే నీట్గా కలర్ అనేది ప్యాచెస్ లేకుండా వస్తుందన్నమాట. చాలామంది గ్లౌజెస్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారండి. మేడం గారి చేతులకి వేసుకున్నారు చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట గ్లౌజెస్. చూడండి బాగా పిండాలి మనం. పిండిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అప్పుడు బేస్లో డై చేయాలన్నమాట. ఓపెన్ చేసి చూడండి బాగా ఓపెన్ చేసేసి ఇప్పుడు కానీ మనం బేస్లో డై చేస్తే కలరు చాలా బాగా వస్తుందండి. ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు బేస్లో మనం డిప్ చేస్తే కలర్ చాలా బాగా వస్తుంది. ఇలా డై చేసిన తర్వాత మనం బ్లౌజ్కి డిజైన్ అనేది కట్టాం. మళ్ళీ సమోసా డిజైన్ చేసామన్నమాట బ్లౌజ్కి. చాలా చక్కగా నేర్చుకున్నారండి మేడం గారు. 2 డేస్లోనే డిజైన్స్ మొత్తం ఎలా కట్టాలి, ఎలా డై చేయాలి, ఎలా కలర్స్ కలపాలి అనేది మొత్తం నీట్గా నేర్చుకున్నారనమాట. డై చేసేటప్పుడు చూడండి మొత్తం ఇలా ఓపెన్ చేయాలి, 4 వైపులా ఇలా ఓపెన్ చేసి డై చేయాలి. అలా చేసినప్పుడే మనకు ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుందండి. శారీ అయినా బ్లౌజ్ అయినా సరే అలా ఒక పొర మీద అలా తీసి నీట్గా డై చేసుకోవాలి. అప్పుడు ప్యాచెస్ లేకుండా నీట్గా మనకి రెడీ అవుతుంది. డై చేసిన తర్వాత మనం చన్నీళ్ళల్లో వెంటనే మనం గుంజేసుకోవాలి నెఫ్తాల్ కలర్స్. అదే వ్యాట్ కలర్స్ అయితే కొంచెం ఆరిన తర్వాతే నీళ్ళల్లో పిండుకోవాలండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి వెంటనే మనం చన్నీళ్ళల్లో వేసి గుంజేస్తున్నాం అనమాట. కలర్ కొంచెం కూడా పోలేదు చూసారా. చాలామంది నెఫ్తాల్ కలర్ పోతాయండి అని అడుగుతున్నారు. ఏఈ కలర్లు పోవండి. మనం గుంజినప్పుడు కొంచెం లైట్గా అలా వెళ్తుంది తప్పితే ఏఈ కలర్లు పోవన్నమాట. చూడండి మనం ఇందాక బాడీ పింక్ చేశానని చెప్పా కదా, ఇప్పుడు ఈ పింక్ కలర్ అనే దాన్ని లోపల కవర్లోకి పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకొని బోర్డర్ 2 సైడ్స్ బోర్డర్ చేసామండి మనం. దీనికి కట్టాం డిజైను. పళ్ళు కూడా గ్రీన్ కలర్ చేస్తున్నాం అనమాట. చూడండి మనం ఇక్కడ కవర్లో పెట్టేటప్పుడు కొంచెం పింక్ కలర్ అనేది బయటికి ఉంచి కట్టాల. ఎందుకంటే ఈ వైటు లేకుండా మనకి ఓన్లీ పింక్ కలరు గ్రీన్ కలరే కనిపించాలి అని చెప్పేసి మనం ఇలా నీట్గా కవర్లో పెట్టేసిన తర్వాత కొంచెం పింక్ కలర్ అనేది బయటికి పెట్టి నీట్గా కట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ని సమోసా డిజైన్ చేయబోతున్నాము. చాలా బాగా వస్తుందండి నీట్గా. బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు అందరూ చాలా ఇష్టపడుతున్నారు, డిజైనర్ బ్లౌజ్ కావాలని. అలానే ఇప్పుడు మనం సమోసా డిజైన్ను చేస్తున్నాను చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కానీ ట్రై చేస్తే చాలా చక్కగా వస్తుందండి డిజైన్ అనేది. చూడండి ఇలా మడిచిన తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి. మనం కింద పెట్టుకొని రోల్ చేసుకోవాలన్నమాట. రోల్ చేసిన తర్వాత మనం డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మనకు శారీ అయినా బ్లౌజ్ అయినా ఇలా రోల్ చేసుకుంటే శారీ చాలా పొడవు ఉంటుంది కాబట్టి మనకి దాన్ని అంత పొడవున ఎలా మనం ఈ డిజైన్ కట్టాలి అని డౌట్ లేకుండా మనం ఇలా రోల్ చేసి పెట్టుకొని ఇప్పుడు డిజైన్ అనేది ప్రిపేర్ చూద్దాం. సమోసా మోడల్ అంటే చూడండి సమోసా లాగా మనం దీన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. అలా చేస్తే ఎలా డిజైన్ వచ్చింది అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసేటప్పుడు చేతితోటి అలా అదిం పెట్టండి. అదిం పెడితే మనకి లూజ్గా లేకుండా ఉంటుందన్నమాట. అప్పుడే మనకి డిజైను చాలా బాగా వస్తుంది.
అలా రోల్ చేసుకుంటే మనకు అటు ఇటు తిప్పుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. మనం సమోసా డిజైన్ మొత్తము కట్టేసుకున్నామండి. ఇలా బ్లౌజ్ మీరు కూడా రెడీ చేసుకోవాలంటే మీరు కూడా ఇలా సమోసా డిజైన్లో కట్టుకోండి. ఇందాక నేను చిన్న చిన్న కర్చీపుల్లో తనకి వర్క్ నేర్పించానని చెప్పాను కదా, ఆ చిన్న చిన్న పీసెస్ కూడా ఇప్పుడు డై చేయబోతున్నారు మేడం గారు. అవి కూడా ఎలా వచ్చినాయో మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ముందు నెఫ్తాల్లో డిప్ చేసి తర్వాత బేస్లో డిప్ చేసేయాల్సి ఉంటుంది. మనం ఇందాక చెప్పాను కదా మీకు, మళ్ళీ డై చేసేటప్పుడు ఉన్నటువంటి నెఫ్తాలు కొంచెం ఈ టబ్లో వేసుకోవాలన్నమాట మనం. తర్వాత బేస్లో కూడా ఇందాక టబ్లో మనం బేస్ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో కూడా మనం కొంచెం బేస్ కలుపుకొని అప్పుడు మనం ఈ నెఫ్తాల్లో పెట్టినటువంటి చిన్న చిన్న పీసెస్ కూడా ఇప్పుడు బేస్లో వేసేద్దాం. మనం బాగా పిండుకొని వేయాలి, అవి కూడా అలా డైరెక్ట్గా వేయకూడదు, ప్యాచెస్ వస్తాయండి. నీట్గా పిండుకొని అప్పుడు మాత్రమే ఈ నెఫ్తాల్లో డై చేసిన వాటిని బేస్లో వేస్తే మంచి కలర్ అనేది మనకు వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఓపెన్ చేస్తూ డై చేయాలి నీట్గా. అన్నీ చేయకూడదండి, కొన్ని మాత్రమే అలా ఓపెన్ చేయాల్సి ఉంటాయి. విడిగా ఉన్న వాటికి మాత్రమే ఓపెన్ చేసి డై చేయాలన్నమాట. చూడండి, అలా గట్టిగా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత మనం బేస్లో మళ్ళీ డై చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మనకి ఇవి మంచి కలర్లో కనిపిస్తాయి. చూడండి, నెఫ్తాల్లో మనం ఏది డిప్ చేసినా కూడా ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది అన్నమాట. ఏ నెఫ్తాల్లో డిప్ చేసినా కూడా ఎల్లో కలరే కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం బేస్లో డిప్ చేసి చూద్దాము డిజైన్స్ ఎలా వచ్చినాయి అనేది. అలానే మనం శారీకి గ్రీన్ కలర్ చేయాలి అనుకున్నాం కదా, గ్రీన్ కలర్ అనేది వేడి నీళ్ళల్లో చేయాలన్నమాట. వేడి నీళ్ళల్లో చేయాలి కాబట్టి ఈలోపు మనం పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసి ఇవి కూడా డిజైన్ చేసుకుంటున్నాం మనము. చూడండి, వెంటనే మనం ఈ బేస్లో డిప్ చేసిన వెంటనే మనం వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇవి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి డిజైన్స్ అనేది. చూడండి, ఇది స్ప్రే డిజైన్ అన్నమాట. మనం తాళ్ళతోటి కట్టి చిన్న చిన్న పీసెస్ తోటి నేను తనకి వర్క్ అనేది నేర్పించాను. ప్రతి డిజైన్ నాకు వచ్చినంత మేరకి నేను మేడం గారికి చూపించాను అన్నమాట. చూడండి, వైట్ మధ్య మధ్యలో మీకు వైట్ అలా షిగోరి లాగా కనిపిస్తూ ఉంది కదా, మనం ఇది డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అలానే అన్ని డిజైన్స్ మనం చేసేసాము. చూడండి, ఇది వ్యాట్ కలర్ అన్నమాట. ఈ వ్యాట్ కలర్ కూడా కలపటం తనకి నేర్పించాలి కదా, అందుకోసం నేను వ్యాట్ కలర్ కూడా చేసాం మనం. చూడండి, ఇది గ్రీన్ కలరు. ఈ గ్రీన్ కలర్ అనేది మనం వాటర్లో వేయొద్దండి, ఫస్ట్ వేరే గిన్నెలో వేసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి ముందుగా. మనకి కలర్ అనేది పైకి తేటలాగా లేకుండా ఉన్న తరువాత బాగా కలిసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం కెమికల్స్ వేసుకొని వాటర్ పోసుకొని కెమికల్స్ వేసుకోవాలన్నమాట. ఇది హాట్ వాటర్లో చేసేటటువంటి కలర్. ఇది గ్రీన్ కలర్ అనేది వ్యాట్ కలర్ అన్నమాట. వ్యాట్ కలర్స్ మనం హాట్ వాటర్లో చేస్తాము. చూడండి, ఇది కాస్టిక్ సోడా అంటారు. కాస్టిక్ సోడా మనం కలర్ ఎంతైతే తీసుకున్నామో అంత కెమికల్ మనం ఇందులో యూస్ చేయాల్సి ఉంటుంది. అలానే హైడ్రోస్ కూడా ఉంటుందండి. హైడ్రోస్ కూడా సేమ్ క్వాంటిటీ మనం తీసుకోవాలి. అప్పుడే మనకి శారీ కలర్ అనేది
పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి హైడ్రోస్ వేసాము, ఇప్పుడు కాస్టిక్ వేసాము, హైడ్రోసు తీసుకోవాలన్నమాట. ఈ కెమికల్స్ అన్నీ కూడా మనకి కలర్స్ షాప్లోనే దొరుకుతాయండి. కలర్స్ ఎక్కడైతే తీసుకొచ్చుకుంటామో అక్కడే ఈ కెమికల్స్ కూడా మనకు దొరుకుతాయి. అలానే గ్లౌజెస్ కానీ కవర్స్ కానీ ఏమైనా సరే మనకి ఈ కలర్స్ షాప్లోనే దొరుకుతాయండి. గ్లౌజెస్ ఎలాంటి గ్లౌజెస్ యూస్ చేయాలి హేమ అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. కానీ రబ్బర్ గ్లౌజెస్ అని ఉంటాయండి. అది మీరు వాట్సాప్లో పెట్టి ఇవి ఓకేనా అంటే నాకు అర్థం కాదు. నేను కలర్స్ వాళ్ళ షాప్ ఒక నెంబర్ ఇస్తున్నాను కదా, వాళ్ళనే గ్లౌజెస్ అడగండి. మీరు ఎల్లో కలర్ గ్లౌజెస్ ఇవ్వండి మాకు చాలు అని చెప్పి అడగండి. అప్పుడు ఆ ఎల్లో కలర్ గ్లౌజెస్ వాళ్ళు ప్యాక్ చేసి పంపించేస్తారు కలర్స్తో పాటు. అవి యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి మనకి కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇవి హాట్ వాటర్ అన్నమాట. మనం వేడి నీళ్ళల్లో చేయాలి గ్రీన్ కలర్ అనేది. ఒక టబ్లో మనం కలర్ కలుపుకున్న తర్వాత ఒక టబ్లో ఈ హాట్ వాటర్ పోసుకొని ఈ కలర్ అనేది మనం కొంచెంగా వేసుకున్నామండి. తర్వాత కెమికల్ కూడా కాస్టిక్, హైడ్రోసు మనం ఈ కలర్ వేసిన టబ్బులో అది కొంచెం ఇది కొంచెం కొంచెంగా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనం బ్లౌజ్ చేస్తున్నాం. ఫస్ట్ అలా డిప్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి. లోపలికి కలర్ అనేది వెళ్ళటం కోసం నేను అలా డిప్ చేస్తున్నాను. చూడండి బాగా హాట్ వాటర్ అండి. వేడిగా ఉంటేనే మనకి కలర్ అనేది బాగా అంటుకుంటుంది. నాకు చెయ్యి కాలుతుంది కాబట్టి తన్నే చేయమన్నాను, గ్లౌజెస్ వేసుకొని ఉంది కాబట్టి. వర్క్ నేర్చుకోవటానికి వచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తేనే పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. నేను ఊరకు చూపించాను తనకి ఇలా చెయ్యాలి అని చెప్పేసి. కాకపోతే ఆ సైడ్న ఇలా పొరలు పొరలుగా తీసుకుంటూ డై చేయాలన్నమాట. అప్పుడే మనకి కలర్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. ఇలా డై చేసిన తర్వాత వెంటనే మనం దీన్ని చన్నీళ్ళల్లో పెట్టకూడదు. చన్నీళ్ళు అంటే అది కలర్ అనేది మనకి ఇప్పుడు చూడండి మనం గ్రీన్ కలర్ చేస్తున్నాం, కానీ అది ఎలా కనిపిస్తున్నాయో వాటరు గ్రీన్ కలర్లో కనిపించవు. పైన ఉన్న బుడగలు మాత్రమే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా మనకి. అలా గ్రీన్ కలర్లోకి వచ్చేదాకా మనం దాన్ని నీళ్ళల్లో మనం జాడించకూడదన్నమాట. చూడండి మనకి మొత్తం పింక్ వెళ్ళిపోయి గ్రీన్ కలర్లోకి మనకి ఇది వచ్చేసింది. లోపల మాత్రం పింక్ కలర్ అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం శారీ కూడా డై చేద్దామండి. అలానే చిన్న చిన్న పీసెస్ కొన్ని చేసాం మనము, అవి కూడా డై చేద్దాం. చూడండి శారీ మొత్తం బాడీ పింక్ చేసాం మనం. ఇది వచ్చేసి బోర్డర్ అను పళ్ళు గ్రీన్ చేయాలన్నమాట. చూడండి ఇవి చాలా హాట్ వాటర్ అండి. కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి అలా హ్యాండ్స్ అలా పెట్టకండి, నేను పెట్టానని చెప్పేసి. మనం కలర్ పోసుకున్నప్పుడు కంపల్సరీ మళ్ళీ కొంచెం కెమికల్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు మళ్ళీ శారీ డై చేస్తున్నాం కాబట్టి కొంచెం కలరు కొంచెం కెమికల్ అందులో వాడుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి కలర్ శారీకి కలర్ అనేది అంటుకుంటుంది అన్నమాట. డై చేసేటప్పుడు అలా పొరలు పొరలుగా తీసి డై చేసుకోవాలండి. అప్పుడే మనకి ప్యాచెస్ లేకుండా నీట్గా డై అవుతుంది. చూడండి బాగా వేడిగా ఉన్నాయి. నేను చెయ్యి అయితే అందులో పెట్టలేదు, మేడం గారి చేత చేపిస్తున్నాను. చూడండి తనంటే గ్లౌజెస్ వేసుకుంది కాబట్టి ఓకే.
గ్లౌజెస్ లేకుండా వర్క్ చేయకండి. కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఆ కెమికల్స్ ఏదన్నా మనకి దెబ్బ తగిలినా కూడా ఆ కెమికల్స్ చేతికి అంటుకుంటే కొంచెం ఇబ్బంది అనమాట. కాబట్టి గ్లౌజెస్ లేకుండా వర్క్ అనేది చేయకండి. చూడండి, నీట్గా ఇలా పొరలు పొరలుగా తీస్తూ డై చేస్తే మనకి చక్కగా డైయింగ్ అవుతుంది. చూడండి, మధ్యలో వైట్ అనేది ఎక్కువ మనకు కొంచెం తన వైట్ కొంచెం ఉంటే బాగుంటుందండి. చక్కగా అందంగా కనిపిస్తుంది కదా, కొంచెం వైట్ ఉంచుదామని చెప్పి అన్నారనమాట. కాబట్టి కొంచెం వైట్ కనిపించేటట్టు మాత్రమే డై చేసాం మనం. ఎక్కువగా కాకుండా కొంచెం 2 సైడ్స్ బోర్డర్ దగ్గర కొంచెం మనకి వైట్ కనిపించేటట్టు డై చేసామన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్లో నేను డిజైన్స్ కట్టడం నేర్పించాను తనకి. అవి కూడా డై చేస్తున్నారు. అంటే డిజైన్ ఎలా వచ్చిందనేది తనకు తెలియాలి కాబట్టి కట్టడమే కాదు డై కూడా చేసి చూపిస్తున్నాను అన్నమాట. మీకు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలని ఉంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, మనకిప్పుడు శారీ రెడీ అయిపోయింది. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బాగా పిండుకోవాలండి. మనం డై చేసిన తర్వాత పిండకపోతే ప్యాచెస్ వస్తాయి అన్నమాట. మనకి గ్లౌజెస్ వేసుకోవటం వల్ల పెద్దగా గ్రిప్ అనిపించదండి, కానీ మనం వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి కదా, నీట్గా పిండేసేయాలన్నమాట. వాటర్ అనేది ఏమీ లేకుండా పిండుకోవాలి. పిండిన తర్వాత మనం ఆ శారీ అనేది బ్లూ కలర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. చూపిస్తాను ఉండండి మీకు. మనం చేసింది గ్రీన్ కలర్ కదా, కానీ మనకి బ్లూ షేడ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట దాంట్లో. ఆ బ్లూ షేడ్ అనేది మొత్తం గ్రీన్ కలర్కి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అంతా గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం వాటర్లో గుంజుకోవాల్సి ఉంటుంది దీన్ని. చూడండి బ్లూ షేడ్స్ ఎలా ఉన్నాయో. ఈ బ్లూ షేడ్ అంతా కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. అలా రాకుండానే మనం జాడించామనుకోండి, ప్యాచెస్ అలానే గ్రీను బ్లూ షేడ్స్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ఓపెన్ చేసి శారీని ఆరబెడదాము. చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క ఈ కలర్ వచ్చి ఆ కలర్కి అంటుకోదా అని చెప్పేసి. మన టై అండ్ డైలో ఉన్నటువంటి స్పెషాలిటీనే ఇదన్నమాట. ఒక కలర్ వచ్చి ఒక కలర్కి అస్సలు అంటుకోదు. చూడండి, మనకు శారీ రెడీ అయిపోయింది. 2 సైడ్స్ బోర్డరు, బాడీ పింక్ తోటి మనం ఈ శారీని రెడీ చేసాము. ఆ బ్లూ షేడ్ అంతా ఆరిపోయేదాకా మనం శారీని వాటర్లో పెట్టకూడదు. చూడండి, 2 సైడ్స్ బోర్డర్ చేసాం మనం. చాలా చక్కగా వచ్చిందండి. నేర్చుకున్న మేడం గారు వాళ్ళ మమ్మీకి ఈ శారీ తీసుకెళ్ళారనమాట. తన చేతులతో తను డై చేశారు కాబట్టి ఎంతో ఇష్టంగా వాళ్ళ మమ్మీకి ఈ శారీ తీసుకెళ్ళారు వాళ్ళు. చూడండి, చాలా నైస్ కలరు, చాలా నైస్గా ఉందండి శారీ. అలానే మీకు బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మొత్తం మనకి ఇది ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత మనం చన్నీళ్ళల్లో జాడించవచ్చు. చాలా బాగుంది కదా శారీ, కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా. ఇంకా దీన్ని మనం వాటర్లో జాడించేసుకోవచ్చు, ఆరిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, మనం ఫస్ట్ పింక్ కలర్ చేసి సమోసా డిజైన్ అనేది కట్టాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, 3 వైపులా మనము రబ్బర్ బ్యాండ్లు పెట్టేసామన్నమాట. చూడండి, ఫ్లవర్ డిజైన్ లాగా చాలా చక్కగా వచ్చిందండి బ్లౌజు.
చూడండి ఎంత నైస్గా ఉందో. గ్రీను పింక్ తోటి సమోసా డిజైన్ బ్లౌజ్ రెడీ మనకి. ఓకే, చాలా చక్కగా ఉందండి. ఇలానే మీరు కూడా నేర్చుకోవాలి అంటే నా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను కూడా నేర్చుకుంటానండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి ఇది టెంపుల్ డిజైన్ అన్నమాట. ఇది క్రాస్ లైన్స్. అలానే బోర్డర్ పళ్ళు కూడా చిన్న పీస్ మీద చూపించాను తనకి. సమోసా డిజైను, బాందిని డిజైను అన్నీ మనం ప్రతి ఒక్కటి నేర్పించానండి. చూడండి శారీ బ్లౌజ్ అన్నమాట. చక్కగా రెడీ చేసాము. మీకు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనంటే నాకు కాల్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ హేమ. చిన్న చిన్న పీసెస్ మీకు డై చేసామని చెప్పాం కదా, చూడండి డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇలానే డిజైన్స్ మీకు బాందిని కానీ సమోసా కానీ ఏ డిజైన్ కావాలన్నా, క్రాస్ లైన్స్ కావాలన్నా, షిగోరి కావాలన్నా నేను మీకు నీట్గా నేర్పిస్తా. ఓకే, థ్యాంక్ యూ.